అందం, ఆరోగ్యం, బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో ఈ నెల 25, 26 తేదీలలో విశాఖలోని పోర్ట్ కళావాణిలో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ను మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అండి అండ్ ఏ సైమా బ్యూటీ ఎక్స్పో ఏదైతే ఉందో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీబీ అండ్ బియాండ్ బ్యూటీ నెట్వర్క్, క్రేజీ ఈవెంట్స్, మ్యాడ్ ప్రెజెన్స్, అలాగే ఎన్సీఆర్సీ నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కన్స్యూమర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఈవెంట్స్. ఆ మల్టిపుల్ ఈవెంట్స్లో వచ్చేసరికి మనకు సైమా అవార్డ్స్ ఉంది, తర్వాత సైబా అవార్డ్స్, సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ బ్లాగర్స్ అవార్డ్స్, సౌత్ ఇండియా మేకవర్ అవార్డ్స్, అలాగే బ్యూటీ నాలెడ్జ్ ఎక్స్పో, అలాగే మల్టీ ఫ్యాషన్ కార్నివల్లో మనకు ఫ్యాషన్ షోస్ ఫర్ మామ్స్ అండ్ కిడ్స్ అండ్ దెన్ ఫ్యాషన్ షోస్ ఫర్ ద కిడ్స్, అలాగే ఈ ఎన్సీఆర్సీ నేషనల్ బిజినెస్ కన్స్యూమర్ రైట్స్ బిజినెస్ అవార్డ్స్, దాంట్లో మత్స్య సువర్ణ అవార్డ్స్, గజేంద్ర పురస్కార్ అవార్డ్స్, నృత్య సంఘం వారి తరఫు నుంచి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, స్టార్ ఇండియా బ్యూటీ పేజెంట్ వారి ఆధ్వర్యంలో మిస్ సొగసరి, మిస్సెస్ సొగసరి, మిస్టర్ సోగాడు, చోటా కింగ్, చోటీ క్వీన్, అలాగే కాస్మెటిక్స్ వాళ్ళ తరపు నుంచి ఈ సైమా బ్యూటీ ఎక్స్పోలో 2 days ఆఫ్ కాస్మెటిక్స్, బ్యూటిషియన్ అండ్ మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓ మంచి ఈ బ్యూటిషియన్ కానీ మోడలింగ్లో కానీ తీసుకొచ్చి మరి విశాఖపట్నాన్ని ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడం కోసం మరి బీబీఎన్ సంస్థ మరి విశాఖపట్నంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. మరి ఈ సంస్థ ద్వారా మరి మిందా చెప్పినటువంటి పట్టణాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. మోడలింగ్ కానివ్వండి, బ్యూటిషియన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటిల్లో పేరున్న కనిది మరి ఇక్కడ ఈవేళ గత వారం రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ మరి జనవరి 25, 26 తేదీల్లో విశాఖపట్నంలో మన పేరెంట్ కనుగొన్నటువంటి పోర్టు స్టేడియం కళావాణిలో ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. వీళ్ళు చేసే కార్యక్రమంలో గొప్ప విషయం ఏంటంటే ఒక డెమోస్ ఒకటే కాదు, కొత్తగా బ్యూటిషియన్ కోర్సెస్ కానీ ఈ యొక్క ప్రొఫెషనలిజం నేర్చుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడానికి ఈ యొక్క మేకప్ అకాడమీస్ కూడా ఇందులో జాయిన్ అవ్వడం ఒక విశేషాంశం. తద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చక్కగా క్రియేట్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎంతోమంది ముందు ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ యొక్క బ్యూటీ లైవ్ మేకప్ని చూసి తయారవుతారని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఎన్నో కళలను ప్రోత్సహిస్తూ ఈ యొక్క డ్యాన్సెస్ మరియు మోడలింగ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఒక బ్యూటీ కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేయాలని ముందుకొస్తూ బీబీఎన్ సంస్థ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం